పీజీకి చూడండి గైస్, ఇంత పెద్ద పీజీకి ఈ బొక్కల ఒకటే వాషింగ్ మిషన్, సెమీ ఆటోమేటిక్. ఈ పక్కకు ఉన్నది కానీ అది పని చేయదట. అది 10 వాళ్ళకి ఉల్లిగడ్డలు వస్తాయి కదా. గైస్ మేము రూమ్ చదువుకుంటున్నాం. మన ఆంధ్ర అబ్బాయి వచ్చేసరికి వీడు అన్ని తెచ్చుకున్నాడు. ఏంద్రా తీరా ఒక్క నిమిషం చూడండి గైస్. చూడండి గైస్, సూది దారం గుండీలు అంటే ఎందుకు తెచ్చుకున్నారా? డ్రైవర్ యూనిట్ కుట్టుకోవడానికి కారా. రూమ్ చదువుకుంటా అంటే వాడు ఒక్కొక్కటి తీస్తుంటే మా మధ్య పోతుంది. ప్యాంటు షర్ట్లు గుండెలు ఉడిపోతున్నారా. ముందు జాగ్రత్త గైస్. ఇక మనమైతే 2 weeks నుంచి అకామిడేషన్లో బట్టలు అయితే వెండుకోలే. ఇక ఉన్నాయండి డైరెక్ట్ ఇక దోబికేసినట్టు వాషింగ్ మిషన్లో వెండుకోనికి. మా ఫ్రెండ్స్ అయితే అందరికి కలిపి ఒకటే బకెట్ నిండింది. మన అయితే మొత్తం బతకం కాదురా. ఇప్పుడు ఏంటంటే ఎండ కొడతలేదు, బతకమే గైస్. బతకమే గైస్. దోబి గలం చూడండి గైస్, నాదైతే దోబి సంచి రైట్. నీదేదిరా బకెటే. ఫోన్ లిఫ్ట్ పెద్ద ఉంటాయి. ఫోన్ డమ్మీ వాషింగ్ మిషన్ మొత్తం 5,000 4,000 సెకండ్ హ్యాండ్ అమ్ముతారు. అట్లున్నాయండి కంపెనీ వాళ్ళు. అకాయ్ AKAI చేస్తుంటారు. ఇది కొన్నప్పుడే ఫస్ట్ టైం వాడే కంపెనీ చేంజ్ చేసింది. ఏదో నీళ్ళలో ముంచి తీసినట్టు అయితేనే అట. అసలు మొరికి పోతలేదట. మరక మంచిదేరా. గాయ్స్ స్టార్ట్ చేసేసిన 15 నిమిషాలు జోయి అంటది. ఇక మురికి 15 minutes పెట్టినా అయిపోయింది. మళ్ళీ 10 minutes పెట్టినా అంటే కొంచెం మంచిగా ఉతుకుతుంది కదరా. పాప వీళ్ళు బట్టల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ బకెట్లో ఇవ్వని. కానీ హైలైట్ ఏంటంటే మనమే ఇంకో సంచి ఉన్నది. ఇంకా లేరా సర్వ్ అనుకుంటాను, ఇంకేమని అనుకుంటానవా? పుణ్యాన్ని కద్దని చెప్పి మొత్తం ప్యాకెట్ మొత్తం ఎత్తవారా? వీడు ఎట్లా ఇష్టమైందిరా మొత్తం కొద్దిగా చేసేది. వీడు సూది దారం ఎందుకు తెచ్చిండో ఇప్పుడు అర్థమైంది. వాషింగ్ మిషన్లోకి వెళ్ళి బట్టలు పిండాకి ఏమైనా షర్ట్ది గుండు ఇచ్చిపోయింది. అరే ఏమంటాను తెలుసా, ఇప్పుడు అర్థమైంది అని నా సూది దారం విలువట. థ్యాంక్స్ రా, నువ్వే కొట్టాలి. ఇప్పుడు మన బట్టలు అయితే అయిపోయినాయి అంటే అవి round 2 అది. సో ఇప్పుడు ఏంటంటే ట్రైల్ వేసిన చూడండి. వాషింగ్ మిషన్ మొత్తం ఊగుతుందట. అరే ఎంత పెట్టమన్నారా వాడు? స్పిన్ ఒక 5 minutes పెట్టినాం. స్పిన్ తిరుగుతాను. ఇది ముయ్యరా సౌండ్ వస్తాం. అరే వాషింగ్ మిషన్ అందరికీ తెలిసిలేదు ఎలా వాడుకోవాలి కాదు. ఇది కూడా ఇది పట్టుకొని నిలబడిగా ఇట్లుంటాయి డబ్బీ వాషింగ్ మిషన్లు పీజీలలో. వదిలేస్తే గేట్ దాకా పోతుంది. 5 minutes అంటే 5 minutes అయినా ఇద్దరు. ఇది ఏం బతుకులరా ఇది? ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్? మనం ఎగ్జిట్ అయ్యేలోపు వాషింగ్ మిషన్ ఖరాబ్ చేసే పోవాలరా. వాషండి బాధ్యత. ఎలా ఉందంటే వేడి ఘోరంగా ఎండ కొడుతుంది. హీట్గా బండి ఒక 1000 kilometers 100 kilometers తోలినాక ఇంజన్ ముట్టుకుంటే ఎట్లా కాలుతుంది? సుర్రు అంట చూడు, ఆమ్లెట్ అయిపోతుంది ఒకవేళ గుడ్డు కొట్టుకుని వస్తే. ఏరా అంత బిజీ ఆరా? నా కూడా ఆరేసి గైస్ మనం అయితే అయిపోయినాయి, ఆరేసేసుకున్నాం. వస్తున్నా ఇంకో రౌండ్ పోవాలి. మేమైతే డిమాండ్లో దారం తెచ్చుకున్నాం. ఇది వచ్చేసి మన రూమ్ చదువుకుంటున్నాం అందరం. ఆర్గానిక్ కీరా అట. అరే ఇవి కూడా చదువురా, బొక్క పైసలు గింత ఉన్నాయి. ఓకే గైస్, ఇక ఇవి తినేసి ఇక్కడ ఏడ తెలుసురా మనకు మార్కెట్ తెలుసారా? 16 రూపాయలకి 3 క్యారెట్లు. ఊటీ క్యారెట్ అట. వీడు తినేటట్టు ఉన్నారా? మంచిగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిండు కదా, గీకిండు. అభి ఎక్స్ కావో అరే ఐఎస్ఏ కాదురా నీ అబ్బ. నీకు ఐఎస్ఏ మార్క్ అనుకున్నావారా? ఫాలో
తిప్పర 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 రే తిప్పర తిప్పర రే